లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నేను కాకినాడ నుంచి, నా పేరు వరలక్ష్మి. నేను కాకినాడ 32వ వార్డు నుంచి వచ్చాను. నాకు ఒక కొడుకు బాబు. నా కొడుక్కి 3 ఆడపిల్లలు బాబు. నాకు నా ఈ గత ప్రభుత్వంలో నేను అధికారుల దగ్గరికి వెళ్ళినా నాకు పెన్షన్ ఎవరు ఇవ్వలేదు. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాను, ఆఫీసులన్నీ తిరిగాను. నాకు ఏ అధికారి కూడా నాకు పెన్షన్ రాలేదు బాబు. ఈ రోజుని మీ అధికారంలోకి మీరు వచ్చాక, నా జగన్ బాబు వచ్చాక నేను 2వ నెలలోనే నేను పెన్షన్ తీసుకుంటున్నాను. 2వ నెలలోనే నేను పెన్షన్ తీసుకుంటున్నాను. ఆ పెన్షన్ నాకు ఫస్ట్ లోనే 2250 రూపాయలు ఇచ్చారు. తర్వాత సంవత్సరంలో 2500 రూపాయలు ఇచ్చారు. మళ్ళీ సంవత్సరంలో 2700 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు 3000 రూపాయలు తీసుకుంటున్నాను. 3000 రూపాయలు తీసుకుంటున్నాను. మాకు ఎంత, నా పెద్ద కొడుకు, నా జగన్ బాబు నా పెద్ద కొడుకు, అలాగే తెల్లవారేటప్పటికి 1వ తారీఖు వచ్చేటప్పటికి వారంటీస్ తలుపు కొట్టి మాకు పెన్షన్ మా చేతిలో పెడుతున్నారు. అలాగే కాదు బాబు, నువ్వు ఇది వరకు బాబు మమ్మల్ని లైన్లో పెన్షన్ తీసుకునే వాళ్ళకి లైన్లో ఉండి, ఎండలో ఉండి, ఒక తిరిగిపోయినా ఎవరో పట్టించుకునేవారు కాదు. అలాగే ఎప్పుడు ఇస్తారో కూడా తెలిసేది కాదు పెన్షన్. ఇవాళ రేపు అని వాయిదాలేసి ముసలి వాళ్ళని ముడక వాళ్ళని తిప్పేవారు. ఈ రోజున బాబు 1వ తారీఖు వచ్చేటప్పటికి మా పెన్షన్ మా చేతుల్లో పెడుతున్నారు. ఇంకా మాకు ఏం కావాలి బాబు? మాకేం కావాలి? మా అందరం ఎంతో సంతోషంగా ఉన్నాం. జగన్ బాబు ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలి. జగన్ బాబు ఈ రోజునే మీరు పాదయాత్ర చేసినప్పుడు మాలాంటి వృద్ధుల్ని చూడగానే ఆగిపోయి మమ్మల్ని మా ఊగచామాలు తెలుసుకొని, అమ్మ నేనున్నానని మాకు మాట ఇచ్చారు. మాట ప్రకారంగా మీరు నిలబెట్టుకొని మీరు ప్రతిదీ కూడా మాకు అందించారు. ఈ రోజుని నా పిల్లలు చదువుకుంటున్నారంటే నా పిల్లలు విద్యాదేవుని వసదేవుని నా పిల్లలకి అందిస్తున్నారు. నా పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు బాబు. అలాగే ముసలోళ్ళు ఉంటే ఇల్లు ఇవ్వనివ్వరు. ఈ ముసలోళ్ళు ఉంటే ఇల్లు ఇవ్వనివ్వరు. అయితే నా జగన్ బాబు వచ్చాక మాకు ఇల్లు స్థలం ఇచ్చారు. ఈ రోజున మేము ఇల్లు కట్టుకుంటున్నాం. ఈ రోజుని మేము ఇంట్లోకి వెళ్ళబోతున్నాం. ఈ రోజు మాకు సొంత ఇల్లు ఉంది. ఈ రోజు మాకు సొంత ఇల్లు ఉంది. మా జగన్ బాబు ఇచ్చారు. మాకేం భయం లేదు. మా ఊపిరి ఉన్నట్టుగా మా జగన్ బాబు మాకే సీఎం ఉండాలని. ఆ తర్వాత కరోనా వస్తుందన్నారు. కరోనా వస్తే నాకేం భయం లేదు. నా జగన్ బాబు ఉన్నారు. అలాగే గత కరోనాలో ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో మాకు సరుకులు పంపించి, బియ్యం పంపించి, మందులు పంపించి, మాకు వ్యాక్సిన్ రాకుండా వ్యాక్సిన్ వేయించి మమ్మల్ని ఎంతగానో ఆదుకున్నారు. ఎవరో మమ్మల్ని ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు. ఈ రోజుని ఏ ప్రభుత్వం ఆదుకోలేదు. ఈ రోజునే ఆరోగ్యశ్రీ, ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్లో వైద్యం చేసుకోండి 25 లక్షల రూపాయలు మాకు చెక్ ఇచ్చారు. ఇంకేం కావాలా బాబు? జగన్ బాబు మాకు ఏం కావాలా మాకు? అలాగే అలాగే బాబు మీరు మాట తప్పును మనవ తప్పునన్నారు. ఆ ప్రకారంగా మాకు అన్న ప్రకారంగా మాకు ఇచ్చి తీరుతున్నారు ప్రతి వస్తువుని. మాకేం భయం లేదు. ఈ రోజునే మా ఇంట్లో మా బిడ్డల దగ్గర కూడా ఎదురించేస్తున్నాం. మా పెద్ద కొడుకు మాకు పెన్షన్ 3000 రూపాయలు ఇస్తున్నారు. 3000 మీద మాకు పని లేదని చెప్తున్నాను. అలాగే నాలాంటి ముసలి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. లెక్కలు చెప్పడం నాకు రాదు కానీ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ మమ్మల్ని ఆదుకుంటున్నాడు నా పెద్ద కొడుకు జగన్ బాబు. నా పెద్ద కొడుకు ఆదుకుంటున్నారు. ఈ రోజున మాకే లోటు లేదు. మీ ఎవరికీ జరగవలసిన పని
పని లేదు. నా బాబాయ్ ఎప్పటికీ సీఎంగా ఉండాలి. నాకు నాకు ఓపిక తెచ్చుకొని ఊపిరి నిలుపుకొని నేను జగన్ బాబుకే నా ఓటేసి నేను గెలిపించుకుంటాను. అలాగే మన రాష్ట్ర వాళ్ళందరూ కూడా జగన్ బాబుని గెలిపించమని. జై జగన్. జై. ధన్యవాదాలండి. మరొక లబ్ధిదారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.